ఇక జగిత్యాల జిల్లాలో పసుపు రైతులు కదం తొక్కారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీ నిర్వహించారు. మద్దతు ధర కోసం చలో మెట్పల్లికి రైతు ఐక్యవేదిక పిలుపునిచ్చింది. దాదాపు 3 జిల్లాల నుండి రైతులు తరలివచ్చి మద్దతు పలికారు. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన రైతులు మార్కెట్ యార్డు నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్వింటాలు పసుపుకు మద్దతు ధర 15,000 కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పసుపు రైతులు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. మద్దతు ధర దక్కని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని రైతులు హెచ్చరించారు. ఇకపోతే జగిత్యాల జిల్లాలో పసుపు రైతులు పోరుబాట పట్టారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సందీప్, పసుపు రైతుల పోరుబాటకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పటివరకు ఏమైనా స్పందించడం జరిగిందా? వారికి ఏ విధమైన న్యాయం చేకూరబోతోంది? ఇటీవల ఉదయం నుంచి కూడా జగిత్యాల అలాగే నిజామాబాద్ తో పాటు నిర్మల్ జిల్లాకు సంబంధించి దాదాపు వేలాది మంది రైతులు ఇవాళ మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఈ వ్యవసాయ మార్కెట్ నుంచి అలాగే ఈ పాత బస్టాండ్లకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు ఈ ధర్నా కొనసాగేది. ఈ క్రమంలో ఈ రైతులంతా కూడా క్లియర్ గా తమకు గతంలో 18,000 నుంచి 22,000 వరకు ధర పలికింది. కానీ ఇప్పుడు కేవలము 6,000 నుంచి 8,000 రూపాయలు మాత్రమే తమకు ధర ఉన్నది. కానీ ఖచ్చితంగా ఈ అమౌంట్ అంటే ఖచ్చితంగా 15,000 రూపాయలు మాత్రం తాము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ రకమైన మద్దతు ధర ప్రకటించాలని సందర్భం కోరారు. అయితే ఈ కలగ చేసుకున్నటువంటి మధ్యలో దాదాపు 2 గంటల ధర్నా కొనసాగా ఇరువైపులా మెట్పల్లి నుంచి నిజామాబాద్, కరీంనగర్ నిజామాబాద్ రహదారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోగా ఆర్డీఓ శ్రీనివాస్ అక్కడికి వచ్చి వారికి ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము, ఖచ్చితంగా తాము పూర్తి స్థాయిలో అంటే డిమాండ్ కు దగ్గ అమౌంట్ రాని పక్షంలో తాము అందుబాటులో ఉంటామని చెప్పిన పక్షంలో వాళ్ళైతే ధర్నా విరమించినప్పటికీ కూడా ఈ అమౌంట్ అంటే ఒక వారం రోజుల్లో కూడా పసుపుకు మద్దతు ధర దక్కని పక్షంలో మరొక వారం రోజుల్లో ఒక జగిత్యాల జిల్లా మెట్పల్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. గతంలోనే షేర్ మార్కెట్ తలపించే విధంగా పసుపు ఉండేది, ఎందుకంటే బంగారాన్ని తలపించే విధంగా పసుపు ధర ఉండేది. కానీ ఇప్పుడు పూర్తి ధరకి భిన్నంగా 6,000 రూపాయలు పడిపోయినది అత్యంత దారుణమైన పరిస్థితి అని రైతులు అన్నారు. ఎంఐఎస్ అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కనీసం 15 ఇచ్చేటువంటి అవకాశము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కానీ వాళ్ళు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అనేటువంటిది ఈ రైతుల ఐక్యవేదిక నాయకుల ఆవేదన. మరి అయితే సందీప్, ఇప్పుడు చూసుకుంటే పసుపు రైతులను ప్రభుత్వం ఎందుకని నిర్లక్ష్యం చేస్తుంది? బయటికి వచ్చి ధర్నాలు చేస్తే గానీ ఎందుకని పట్టించుకోవడం లేదు ప్రభుత్వం? ఖచ్చితంగా మన గత 20 రోజుల నుంచి రైతులు ఇప్పటికే అనేక సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 22,000 ఎకరాల్లో పసుపు సాగు అవుతుంది. అయినప్పటికీ కూడా తమకు డిమాండ్కు పండించిన ఒక ఎకరాము సాగు చేసేటువంటి రైతుకు 10 నెలలు సాగు అవుతుంది. ఈ క్రమంలో అతనికి ఒక రైతుకు దాదాపు 70 నుంచి 80,000 ఖర్చు అవుతుంది. కనీసం ఎకరానికి 20,000 రూపాయల మద్దతు ధర ఇవ్వంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వట్లేదు. ఈ క్రమంలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు, ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు, ఎమ్మెల్యేలకు చెప్పారు, మంత్రులకు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కారణం ప్రధానంగా ఇక్కడ అంటే మెట్పల్లి మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి వ్యాపారులు ఒక సిండికేట్ గా మారి ఇక్కడ 8,000 కొనుగోలు చేసినటువంటి ఈ పసుపును తదుపరి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఆ తర్వాత దాన్ని సాంగ్లీ మార్కెట్ తరలిస్తున్నారు. అక్కడ భారీ రేటు ఉన్నతోటి ఈ పరిస్థితి మొత్తంగా మహారాష్ట్రకు తరలించడము, ఈ ఎవరైతే పండించిన రైతు ఆరుగాలం పండించిన రైతుకైతే ఇబ్బంది అవుతుంది, వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు, అలాగే అధికారులు మాత్రం పట్టించుకోవడం అనేటువంటిది రైతుల వాదన. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.